హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదా బాలామృతం, దాంతో అయితే వడలు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా వడలు ఎంత బాగా పొంగాయో. ఈ విధంగా మధ్యలోకి విరిస్తే చాలా అంటే చాలా బాగున్నాయి వడలు. ఇంకా మనం ప్రాసెస్లోకైతే వెళ్ళిపోదాము. ఈ విధంగా ఒక గిన్నె అయితే తీసుకొని బాలామృతం దాంట్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ముద్దలాగా కలిపేసుకోవాలండి. దీంట్లోకి షుగర్ కానీ సాల్ట్ కానీ ఏం అవసరం లేదు. ముద్దలా కలిపేసుకొని కొద్దిసేపు అయితే నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత అంతా మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి వడలు వేసుకునేదానికి రాదు. కాబట్టి మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఇలాగా ముద్దలాగా వచ్చేలాగా అయితే మనం కలుపుకోవాలి. ఇంకా ఒక పాలిథిన్ పేపర్ లాగా ఉండేది కదా, దాన్ని తీసుకొని ఈ విధంగా వడలు అయితే వేసేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్నాక్స్ కింద కానీ మనం బాగా చేసుకోవచ్చు. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకొని వడలు చేసేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటాయి ఈ వడలు. ఏమీ తినలేనప్పుడు, నోరేం బాగాలేనప్పుడు, తినడానికి ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది. పేపర్కి అయితే వాటర్లో చేద్దుకొని పేపర్ మీద వేసి వడలు వేసుకుంటే బాగా వస్తాయి. లేదంటే పిండి మొత్తం కరుచుకుపోతుందండి, మనం తీసేదానికి కూడా రాదు. ఇంకా అన్నీ ఈ విధంగా నూనెలో వేసేసుకొని ఒక్కొక్కటిగా తిప్పుకొని తీసేసుకోవడమేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. రకరకాలు చేస్తారు కదా ఇలా బాలామృతంతో. కాబట్టి మేము కూడా ఒకసారి వడలు అయితే చేసామండి. ఇది వరకు కూడా మేము వడలు అయితే చేసుకున్నాం. చాలా బాగా వచ్చాయి. అందుకే మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. మరి ఎర్రగా కాలాల్సిన అవసరం లేదండి, లైట్గా కాలినా కూడా సరిపోతుంది. ఇంకా ఈ విధంగా చేసేసుకోవడమేనండి. ఇంతే, చాలా సింపుల్గా అయిపోతాయి. ఇంతే అండి వీడియో. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. లాంగ్ వీడియో కూడా చేశాను. ప్లే బటన్ అయితే ఇస్తానండి వీడియో కింద, చూసేయండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే, బాయ్.